మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని సుభాష్ స్ట్రీట్లోని సాయిబాబా దగ్గరలోని 3 ఇండ్లలో చొరబడ్డారు దుండగులు. అందులో రైల్వే ఉద్యోగి అయిన కనకం సునీత రాజశేఖర్ ఇల్లు కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో నుంచి 3 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాగలేకపోతే వరంగల్ వెళ్ళానండి నేను. అయితే వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టున్నదండి. వచ్చి చూసేసరికి బీరువా తలుపులు అన్ని పగలగొట్టున్నాయండి, చిందర వందరగా ఉన్నాయండి. అయితే విలువైన వస్తువులు బంగారం, వెండి 3 తులాల బంగారం పోయిందండి. వెండేమో 30 తులాల వెండి పోయిందండి. పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినామండి, వచ్చి చూసుకున్నారండి. మా పిల్లల కోసం నేను రూపాయి పోగు చేసుకొని బంగారం వెండి చేపించానండి. మీరు దయచేసి దొంగలను పట్టించాలని, మాది కొంచెం తొందరగా దొరకబట్టాలని మా మనవండి. చాలా బాధపడతానండి. తిండి అన్నిటికీ చాలా వరకు పోగు చేసుకొని చాలా వరకు అసలు మీరు చాలా వరకు పోగు చేసుకొని డబ్బులు జమ చేసుకొని బంగారం వెండి చేపించి పక్కకు పెట్టానండి మా పిల్లల కోసం. ఈ రోజున ఇంత కర్మ జరిగింది అనుకోలేదండి. నేను చాలా బాధపడుతున్నా.